మీరు ఇందాకన్నారు అంటే గవర్నమెంట్ పరంగా అనేక వైఫల్యాలు ఉన్నాయంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఎడ్యుకేషన్ పరంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనపడుతుంది కదా. మీరు అన్నట్టు రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వగానే ఇంపార్టెన్స్ ఇచ్చినారు అయిపోయింది అనుకుంటే కాదు. రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్డగోలుగా ఓపెన్ చేస్తున్నారు, మంచిదే ఓపెన్ చేయి, కానీ దానికి కావాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి బడ్జెట్ అలొకేషన్ చేయి. ప్రతి రూపాయికు అడుక్కున్నట్లుంది. ప్రతి మంత్ బిల్లు కొరకు అడుక్కొని బతిమలాడి ప్రెజర్ పెడితే తప్ప రాదు. నువ్వు ఎంత ఉందో దాంట్లో సంసారం చేస్తే సంతోషంగా ఉంటుంది సంసారం. నువ్వు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ చెప్పి నాలుగకి ఏమొస్తే అది అడ్డగోలుగా హామీలు ఇచ్చి డబ్బులు మాత్రం రిలీజ్ చేయకుండా, డబ్బులు రిలీజ్ చేస్తావు, ఏడ రిలీజ్ చేస్తావు, నీకు 6% 8% కమిషన్లు వచ్చే కాంట్రాక్టర్లకేమో ఆన్లైన్లో వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తావు. కానీ బీదా బిక్కి పిల్లలకు సంబంధించినటువంటి లోన్లు ఉండని, స్కూల్ బిల్లులు ఉండని, లేకపోతే స్కూల్ డ్రెస్ల బిల్లులు ఉండని, మెస్ బిల్లు ఉండని, ఇవి మాత్రం రిలీజ్ చేయవు. 7 కోట్లు సింపుల్ 7 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ 3-4 ఏళ్ళ రీయింబర్స్మెంటు మాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చిన అదే చేయలే. ఎట్లా నమ్మమంటారు? అకాడమిక్ స్టాండర్డ్స్ని పెంచుతున్నారు, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని. శతాబ్ది ఉత్సవాలు జరిగే ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎంత వర్క్ అవుతుందో చూడండి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ రకమైన ల్యాబ్సెస్ చాలా ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇన్ని మైనార్టీ స్కూల్, ఇన్ని బీసీ, ఇన్ని ఎస్సీ, ఇట్లా చేసినాం అట్లా చేసినాం. టెంపరీ అడుక్కొని బతిమిలాడి టెంపరీ బిల్డింగ్లో మేము ఇప్పుడు పెట్టుకున్నాం. ఓకే, ఒక ఏడాది ఆగుతాం. నువ్వు డబ్బులు 25 కోట్లు కొత్తది కట్టిస్తానని ఇయ్యడు. వీళ్ళకి మెస్ బిల్లులు నెల నెల వంట చేసిన వాళ్ళకి ఇవ్వాలి, అవి పెండింగు. ఈ రకంగా ల్యాబ్సెస్ ఉన్నాయి. కానీ అంటే మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటారు? 100% తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 10,122 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ 4 తెలంగాణ భవన్లో ఉండేటోళ్ళకి ఇచ్చినామండి. ఈ 4 అనుకోలే, 4 కోట్ల మంది అనుకొని ఇచ్చినాం. కానీ 4 కోట్ల మంది కాకుండా ఈ 4 పరిపాలించే ఈరోజు రాష్ట్రంలో ఆ 10,000 చిల్లర సర్ప్లస్ 10,000 కోట్ల చిల్లర సర్ప్లస్ బడ్జెట్ నుంచి ఈరోజు 1,00,000 కోట్ల అప్పు వైపు తీసుకుపోయినరు. ఎందుకు తీసుకుపోయినరు? అనాలోచిత నిర్ణయాలు. వాళ్ళకు పర్సెంటేజ్ ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రం 1,000 కోట్లు బదలాయించి వాటర్ గ్రిడ్లనో, మిషన్ కాకతీయనో, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులనో వాళ్ళ కనుసైగల్లో ఉండే కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ల కనుసైగల్లో ఉండే ఈ ప్రభుత్వము ఇద్దరు కలిసి దోబుచ్చులు ఆడుకోవడంలో భాగంగా 1,000 కోట్ల రూపాయలు అట్టు పోయినాయి. మిగతా డబ్బులు ఇక్కడ సర్ప్లస్ నుంచి డెఫిసిట్కి వచ్చినాయి. దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కోర్టు కేసులు వేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి న్యాయ పోరాటం చేస్తుందా, చేయబోతున్నారా? ఎట్లాగా? ఆల్రెడీ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ చెప్పేది కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, కోర్టుల కేసులు వేస్తుందని మా మీద ఆరోపణలు పెడుతున్నారు. మా మీద ఇన్ ద సెన్స్ మేము కాదు. సంపత్ కుమార్ కాన్స్టిట్యూన్సీ అల్లంపూర్లో వేసినట్టే సంపత్ కుమార్ వేసినట్లు కాదు, మీ ఇంటి పక్కన వాళ్ళు వేసినట్టే విక్రమ్ వేయించినట్లు కాదు. అరే రైతుల బాధ, వాడు కడుపు మంట ఉంది, వాడు నష్టం జరుగుతుంది, వాడు వేసిండు. వాడు వచ్చి సార్ నాకు అన్యాయం జరుగుతున్నాడు, ఎస్ బరాబర్ సంపత్ కుమార్ అండగా నిలబడతాడు, 4 రూపాయలు ఇస్తాడు, అడ్వకేట్ని చూపిస్తాడు, కేసు వేస్తాడు. తప్పేముంది? నా ప్రజల కోసం, నా ప్రజల కొరకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కు కోసం పోట్లాడడంలో తప్పులేదు. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.